హే లవీస్, ఈ వీడియోలో మా అమ్మ వండిన ఫేవరెట్ చేపల పులుసు చూసేద్దాం. 2 కేజీస్ చేపని మార్కెట్లో కట్ చేపించిన తర్వాత నీట్గా బండి పైన రుద్ది మొత్తం క్లీన్ చేసేసాను. చేపలు క్లీన్ చేసేసాక కొద్దిగా పసుపు, కల్లుప్పు తీసుకుని వాటర్ వేసి బాగా కలిపేసి అమ్మకి ఇచ్చేసాను. మా అమ్మ మళ్ళీ క్లీన్ చేసుకుంది, అంత నమ్మకం మన మీద. ఒక పెద్ద గిన్నె స్టవ్ పైన పెట్టేసి ఆయిల్ కాగాక ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా ఇంకా కొద్దిగా పసుపు వేసి బాగా కలిసేలా వేయించింది. ఒక 10 మినిట్స్ తర్వాత కారం ఇంకా సాల్ట్ వేసి బాగా కలిపింది. అది మొత్తం కలిసాక దానిలో ఒక గ్లాస్ వాటర్ పోసి ఇంకొంచెం సేపు ఉడకనిచ్చి బుడుక్ అని నీటిలో తిరిగేవి ఇప్పుడు డుబుక్ అని నూనెలో పొంగడానికి రెడీ అవుతున్నాయి. ఆ పీసెస్ అన్ని సర్దేసి ఇంకా మూత పెట్టేసి బాగా ఉడికించి 10 మినిట్స్ తర్వాత చింతపండు పులుసు కూడా వేసి బాగా ఉడికించింది. మూత తీసి చూసేసరికి వేసిన కారం సరిపోదని మా అమ్మ చేపలకి పైన కూడా కారం పూసింది. మేబీ అలా రాయాలని మా అమ్మ వంటల బుక్ లో ఉందేమో. జీలకర్ర, వెల్లుల్లి, ఇలాచి రోట్లో చితకొట్టి వేసి ఇంకొంచెం సేపు ఉడికించి కొత్తిమీర కూడా వేసింది. లాస్ట్ లో ఫిష్ మసాలా వేసి కంప్లీట్ చేసింది. ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంది, వెళ్ళి చూసేయండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బై లవీస్.